స్తోత్ర పరిశుధరానికి స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీది మందుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీది మందుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్య జీవం, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటులకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటులకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తేనా చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తేనా చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆరాధన తండ్రి, దేవ మా బ్రతుకుల్లో ప్రభావ మీరు కృప చూపినవాడు, దేవా మేము సుధిస్తాము. కర్ణ చూపినవాడు, దయ చూపినవాడు. జగత్ పునాది వేయబడక మునిపి కృష్ణందు దేవా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం. ప్రభావ మీ ప్రేమని బట్టి సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కలువరి సిల్వరు మా కొరకు ప్రాణం పెట్టిన మా యేసు మీకు ఆరాధన, ఆలోదన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపములు ప్రభావ మీరు క్షమించినట్టు సుధిస్తున్నాం. మీ రక్తం ద్వారా కడిగి దేవా పాపశ్రమను అనుగ్రహించి నీతి మందులుగా, పరిశుద్ధులుగా, ఉదనస్తులుగా, మందిరంగా, మీ ఆలయంగా మమ్మల్ని అందరినీ మార్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ సరిగా దేవా మీ నామాన్ని మేమందరం సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా ఉదయకాలం మేమందరం యేసు మీ నామం అన్ని నామకంటే గొప్పనాం. ఆ నామాన్ని మాత్రం దేవా మేము పొగుడుతున్నాం. దేవా యేసు నామం అన్ని నామకంటే గొప్పనాం. దేవా స్తోత్రం స్తోత్రం. యేసు నామలో తండ్రి మీకు ఆరాధన, ప్రభా మీకు ఆరాధన, జీవగల దేవా మీకు ఆరాధన. దేవా ఈ రోజు మిమ్మల్ని కాపాడినప్పుడు సుధిస్తున్నాం. దేవా స్తోత్రం. మా రాష్ట్రం, దేశం దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ దేవ గొప్ప ఉద్యోగం దేవా దయచు. మా రాష్ట్రంలో, దేశంలో గొప్ప సమాధానం, శాంతి, నెమ్మది ప్రభా దయచు తండ్రి. దేవా మా బ్రాహ్మణ్ దేశంలో పరిపాలన చేసిన అధికారులందరినీ బట్టి మేము సుధిస్తున్నాం. వారు శాంతి, సమాధానం, నెమ్మదిగా అధికారం చేస్తున్నట్టు కావలసిన ప్రభా జ్ఞానం దేవా ప్రతి ఒక్క అధికారులు దేవా దయచు అధికారులు మేమందరం ప్రార్థన చేస్తాం. దేవా రక్షణ తండ్రి మీరు అనుగ్రహించినట్టు వందనాలు. రక్షణ పొందలేని వారు అందరికీ ప్రభా రక్షణ నిత్య జీవగల దేవా దయచేయమని అందరం ప్రార్థన చేస్తాం. రక్షణ పొందిన వారందరూ రక్షణ ఎదురైనట్టు ప్రభావ కృప చూపు తండ్రి. మీరు ఆఖరిలో ఎత్తపడిన గుండెలు ఉండే కృప దేవా దయచేయమని మేమందరం ఉదయకాలం ప్రార్థన ఇస్తున్నాం. తండ్రి ప్రార్థన ఆలగిస్తామని చెప్పిన దేవా మీకు ఆరాధన తండ్రి. గతకాలంలో చేసిన ప్రార్థన ఆలగించోడు కృతయం చూపిస్తాను దేవా. ఇప్పుడు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా ఆలగించి దేవా మీరు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవా మేమందరం సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మరి మగ మీకే అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా ఉదయకాలం ఆమె కుడి వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞ వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా మనం వాక్యం మనం చదువుకొని మనం కొద్దిసేపు వాక్యం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనకు అందరికీ తెలిసిన వాక్యమే. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే నీడ్స్, ప్రతి ఒక్కరకు నీడ్స్ ఉంది అనమాట. అవసరాలు లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు అక్కర్లు ఉంది అనమాట. ప్రతి ఒక్కరికి ఒక విధమైన అక్కర్లు ఉంది.
కాబట్టి ప్రతి ఒక్క అక్కర్లు కూడా దేవుని చిత్తానుసారంగా తీర్చడానికి మన దేవునికి శక్తి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడే మనం సోర్స్ అన్నమాట. వర్డ్, ఆకాశం, మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవుడు మన తండ్రి ఉండడం ఎంత గొప్పదని కదా. దేవుడు మన తండ్రిగా ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన తండ్రిగా ఉండడం ప్రియులారా, అది మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. సో కాబట్టి ఆ ధన్యతలో మనం ఆశీర్వాదంలో మనం ఉన్నామని వచ్చేస్తామన్నమాట. వచ్చేసి యోహాను సువార్త 1:12-18 రాయబడింది. ఎవరైతే యేసు క్రీస్తును హృదయంలో అంగీకరిస్తారో, దేవుని నమ్ముతారో వారందరూ దేవుని పిల్లలవడానికి జీవం కలిగిన దేవుడు అధికారం ఇచ్చారు. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుని యొక్క పర్మిషన్ బట్టి వాక్యం ద్వారా మనం పరిశుద్ధాత్మ వలన మనం పుట్టాం, జన్మించాం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించడం చాలా గొప్ప ఆశీర్వాదం అన్నమాట. చిన్నది కాదు. దాన్ని చిన్నగా మనం లైట్గా తీసుకోవద్దు. అది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే చచ్చిన స్థాయిలో ఉన్న, ఆత్మీయంగా చచ్చిన మరణించిన స్థాయిలో ఉన్న నిన్ను మరలా బ్రతికించడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తువును పంపించామన్నమాట. కాబట్టి మరణం పరిలారు మనం, ఆత్మీయ మరణం పరిలారు మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రియులారు మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో అది జరిగినట్టు ప్రియులారు మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవుని యొక్క స్వరం తనిగరించడం వలన, పట్టించుకోలేని పరిస్థితి వలన, సాతాను ఒక మాట విని దానికి లోబడడం వలన స్పిరిచువల్ డెత్ జరిగింది అనమాట. పరదేశ అనుభవం నుండి కోల్పోయాం, మహిమ అనుభవం నుండి దూరమయ్యాం. జీవం కలిగిన దేవుని యొక్క మాట తెలియజేసినప్పుడు ఓడిపోయామన్నమాట. ఓడిపోయాం. కానీ మనిషి పాపం చేసి ఓడిపోయిన స్థాయిలో ఉన్నా కానీ జీవం కలిగిన దేవుడు ప్రియులారా మరలా నా పిల్లలు జయం అనుభవించాలి, నా సాదృశ్యంలో నేను నిర్మించిన నా ఉద్దేశం, దేవుడు ఒక ఉద్దేశంతో నిర్మించాలి. కాబట్టి మనం ఓడిపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. ఏ ఒక్క మనిషి కూడా ఓడిపోవడానికి కొరకు కాదు. అందరూ జయం అనుభవించాలి, సంతోషం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, పరదేశ అనుభవంలో ఉండాలి, మహిమ అనుభవంలో ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని చిత్తానుసరంగా బ్రతకాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకాలి. దాని కొరగా దేవుడు క్రియేట్ చేసి నిర్మించాలి. కానీ దేవుని యొక్క మాట ఆదాం హవ్వ లోబడలేదు కాబట్టి, తినేర్చిన కాబట్టి మరణం, స్పిరిచువల్ డెత్ ను ఆహ్వానించామన్నాం. కాబట్టి ఆత్మీయ మరణంలో ఉన్న వారిని మరలా తిరిగి లేపడానికి తండ్రి అయిన దేవుడు పిల్లల తన కుమారుని పంపించారు. కాబట్టి కుమారుడు పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన జన్మించి భూమిలో మనిషిగా బ్రతికి మానవులు పాప పరిష్కారం వరకు, పాపానికి పరిష్కారం మరణం అన్నమాట. పరిశుద్ధ రక్తం కార్చపడాలి. కాబట్టి మానవుల్లో ఏ ఒక్క మనుషుల్లో కూడా పరిశుద్ధ రక్తం లేదు. కాబట్టి దేవుడే దిగి వచ్చి ప్రభు వచ్చి ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి శిలువలో నా కొరకు, మీ కొరకు, మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మరణించామని ఏ పాపి అయితే నమ్ముతారో, యేసయ్య నా పాపం క్షమించును, మీ రక్తం ద్వారా శుద్ధి చేయను, నన్ను కడుగుమని ఎవరైతే చెప్తారో వారి పాపం తప్పకుండా జీవగల దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడన్నమాట. ఈ పాపక్షమానం ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమానం ఉంది, యేసు నామం ద్వారా పాపక్షమానం ఉంది. సత్యం అన్నమాట. ఒకటి పాపక్షమానం పొందుకోవడానికి వరకు నేను క్రియలు చేయాల్సిన అవసరం లేదు. గొప్ప క్రియ, గొప్ప త్యాగం, గొప్ప బలి
కలువరి శిలువలో జరిగింది. కాబట్టి పాప క్షమాపణ కొరకు నీవుగా క్రియలు లేదంటే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన చాలు. జస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాము అని నమ్మాలి. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టామని. తల్లిదండ్రుడు యేసుక్రీస్తు 3వ రోజు తిరిగి లేచామని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారిని అందరిని బట్టి స్తోత్రం. ఒప్పుకోలేని వారు ఒప్పుకొని ఉండే ఫ్రీ విల్ ఉందన్నమాట. ఎవరు నిన్ను బలవంతం చేయలేదు. గొప్ప రక్షణ కావాలంటే, నిత్య జీవన కావాలంటే, పాప క్షమాపణ కావాలంటే నీ ఇష్టం అనమాట. కొందరు చెప్తారేమో బలవంతం చేస్తాను. ఇప్పుడు బలవంతం చేయలేదు, దేవుడు కూడా బలవంతం చేయలేదు. ఇక మేమెందుకు బలవంతం చేయలేదు. కాబట్టి ఎవరు బలవంతం చేయలేదు, నీ ఇష్టం అనమాట. ఇష్టం అనమాట. నిత్య జీవన పొందాలా, రక్షణ పొందాలా, పాప క్షమాపణ పొందాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుని ద్వారా దీవెనలు అనుభవించాలా అవుతారు. కాబట్టి రక్షణ పొందిన అందరిని బట్టి స్తుతిస్తాం. ఇప్పుడు రక్షణ పొందిన వారు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాం. వారి మీద సాతానుకు చీకటి శక్తులకు అధికారం లేదు. కాబట్టి నన్ను రక్షించడానికి కొరకు పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాను. కాబట్టి ప్రియులారమని సిద్ధిస్తాం. అంటే యేసుక్రీస్తు తగ్గించాము. మన హెచ్చింపు కొరకు యేసుక్రీస్తు తగ్గించాము. సోదరు, మన హెచ్చింపు పొందాలి అంటే దాని కొరకు మన దేవుడు, మన ప్రభు తగ్గించాము. మరణం దాకా తగ్గించాం. దానికంటే ఎక్కువ తగ్గింపు లేదన్నమాట. మరణం, శిలువ మరణం దాకా పూర్తి తగ్గించాం. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తును నమ్మిన మనకు హెచ్చింపబడే. కాబట్టి నీవు ఇప్పుడు హెచ్చింపబడిన స్థాయిలో ఉన్నాము. క్రిస్తువును కలిగిన నమ్మిన నువ్వు హెచ్చింపబడిన స్థాయిలో ఉన్నావు. స్పిరిచువల్ గా నువ్వు హెచ్చింపబడిన స్థాయిలో ఉన్నావు. ఇది మనం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూడవచ్చు. యేసుక్రీస్తుతో పాటు దేవుడు ప్రియులారా మనల్ని లేపి పరలోకమందు కూర్చుండబెట్టాము. కాబట్టి నీ యొక్క స్థాయి క్రిస్తువులో, నీ యొక్క స్థాయి పరలోకం అనమాట. క్రిస్తువులో నీవు ఉన్నావు కాబట్టి పరలోకములో తండ్రి కుడి పార్శ్వములో క్రిస్తు ఉన్నాడు. కాబట్టి నీవు ఆ క్రిస్తువులో మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్న ఫిజికల్ ఐస్ తో కాదు, ఫిజికల్ ఐస్ తో నేను చూస్తున్నది అర్థం కాదేమో, కానీ ఆత్మ కన్నులు తెరిచి వాక్య సత్యాన్ని గ్రహించుకొని నిన్ను చూసుకోవాలి, స్తుతించాలి. కాబట్టి క్రిస్తులో ఉండడం గొప్ప ధన్యత, గొప్ప స్థాయి తండ్రి దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తులో మనలో నాటిన కాబట్టి, క్రిస్తువుని మనలో నాటిన కాబట్టి నేను ఎందుకు భయపడాలి? దాన్ని చూస్తాను అంతే. మన దేవుడు సర్వశక్తి మందుడు, జీవగల దేవుడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూస్తున్నా ఎల్లప్పుడూ. మనకు తెలుసు, పిల్లలుగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల మీదే తన శిక్ష పెడతారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్త చూస్తారు, చిన్నప్పటి నుండి చూస్తారు. ఎందుకంటే నా కుమార్తె, నా కుమారుడు క్షేమంగా ఉండాలి, స్తోత్రం ఎలా ఉంది అని చూస్తారు. తల్లిదండ్రులు తప్పకుండా గమనిస్తారు. అలాగే జీవం గల దేవుడు కూడా ప్రియులారా, తండ్రి అయిన దేవుడు, జీవం గల దేవుడు కూడా నన్ను నిరంతరం చూస్తున్నామని, నిరంతరం చూస్తుంది. కాబట్టి నిరంతరం చూస్తున్నప్పుడు మన నుండి మన మాటలు, మన క్రియలు మన తండ్రికి, పరలోక తండ్రికి సంతోషపెట్టినట్టు మనం బ్రతకాలి. దేవుని చిత్తం అనమాట. ప్రభుదేవుడు అనుగ్రహించిన మన ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు గాని ఇదంతా ప్రభుకు తెలుసు. జీవం గల దేవునికి తెలుసు. ఆలోచన కూడా తెలుసు, రహస్య ఆలోచన కూడా తెలుసు, రహస్య కోరికలు కూడా తెలుసు, సీక్రెట్ సంభాషణ కూడా ప్రభుకు తెలుసు, మాట్లాడుతుంది. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాం, మన అందరిని చూస్తున్నామని, అందరిని ప్రతి ఒక్కరిని చూస్తున్నాం. కాబట్టి ఆ కన్నుల నుండి ఎవరు తప్పించలేరు ఆ దృష్టి. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే రివార్డు పొందుతారు, కొందరు తీర్పు పొందుతారు వారి యొక్క జీవితాన్ని బట్టి. ఇంకొకరికి ప్రియులారా మనం పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తాం. ఎందుకంటే మన తండ్రికి మనం హృదయాన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. జీవంగా దేవుడిని మనం సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ఆ ప్రభా దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి
దేవుని చిత్తం అర్థం చేసుకొని మనం దేవునితో కలిసి నడవడం నేర్చుకోవాలని అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని అసలే దుఃఖపరచొద్దు, అసలే దుఃఖపరచొద్దు అన్నమాట. హోలీ స్పిరిట్ జీవగల దేవుడు మనం అసలే దుఃఖపరచొద్దు. కానీ దేవుని కుమార్తెగా మనం సంతోషపడదాం. కృప దేవుడు అనుగ్రహించిన, ఆ జ్ఞాన దేవుడు అనుగ్రహించిన. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది దేవునికి చిత్తం ఏంటిది, ఎలాగ బ్రతకాలి. ప్రత్యేక పత్రికలో మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది నేను ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ మన తండ్రిని సంతోషపెట్టాలి. క్రిస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిను సంతోషపెట్టుకోనికి యేసు క్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన బ్రతుకంద. కాబట్టి మొదటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రికి బాధ తీసుకుని వచ్చారు. శివుని తన ప్రవర్తనాన్ని బట్టి, తన క్రియను బట్టి అవ్వ కూడా. కానీ కడపటి ఆదాం యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి హృదయాన్ని పూర్తిగా సంతోషపరిచామన్నమాట. ఇప్పుడు మనం ఏ గుంబెలో ఉండాలి? పడిపోయిన ఆదాం ఆ గుంబెలో కాదు, కానీ జయించిన మహిమాపూరుడైన తండ్రిను సంతోషపడిన క్రిస్తును వెంబడించాలి. క్రిస్తువుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు తండ్రి క్రిస్తువుని మనలో నాటామన్నమాట. ఎందుకంటే మనం తండ్రిని సంతోషపెట్టాలంటే క్రిస్తు ఒక సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి జీవగల దేవుని సంతోషపెట్టుకొని ప్రతి కృప జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక, క్రిస్తు ద్వారా అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించినాక. కాబట్టి మనం చూసినట్లయితే ఒక కుమారుడేమో తండ్రిను బాధపడుతున్నాను, దుఃఖం తీసుకొని వచ్చి ఇంకా కడపటి ఆదాం ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రికి సంతోషం తీసుకొని వచ్చాము. మనం కూడా అలా ఉండాలని ప్రభు పరిశ్రమను కోరుతున్నామని సంతోషం పరిచేవారు ఉండాలి. తండ్రి హృదయాన్ని బాధపెట్టే వారు ఉండవద్దు అనమాట. జీవం కన్నా దేవుని హృదయాన్ని బాధపెట్టే వారు ఉండవద్దు, సంతోషం తీసుకొని రావాలి. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా తండ్రి చిత్తం గ్రహించుకొని తండ్రి చిత్తం గ్రహించుకొని ఇష్టరాలుగా బ్రతారో వారు అధికమైన మేలు ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. కానీ తండ్రి చిత్తం చేస్తున్నాము. కాబట్టి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. తండ్రి చిత్తం అనమాట. పరిశుద్ధంగా బ్రతకడం తండ్రి చిత్తం, జీవగల దేవుని యొక్క చిత్తం. కాబట్టి వ్యవసాయ పదార్థం చేసుకుందాం, పరిశుద్ధ కొరకు నిలబడాలి. అదే నన్ను పిలిచిన జీవగల దేవుని నా పట్ల దేవునికి చిత్తం అని యోసేపు గ్రహించాను. నేను పరిశుద్ధైన దేవునితో నేను సహవాసం చేస్తున్నాను. కాబట్టి నేను కూడా నన్ను కాపాడుకోవాలి, మనం కూడా మనల్ని కాపాడుకోవాలి, శరీరాన్ని మనం కూడా కాపాడుకోవాలి, హృదయాన్ని మనం కూడా కాపాడుకోవాలి అనమాట దేవునికి తగినట్టు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తే యోసేపు మంచి నిర్ణయం తీసుకున్నాం. పరిశుద్ధ కోరుకున్నాం, నాకు పరిశుద్ధ చాలు, కొద్దిసేపు లోకానుసరమైన సంతోషం నాకు వద్దు. కానీ యోసేపు నిర్ణయం చేసుకున్నా, నేను నా తండ్రిని నన్ను పిలిచిన చిన్నప్పటి నుండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూస్తున్నా, నన్ను ఎన్నుకున్నా, నన్ను పిలిచిన ఆ దేవును, ఆ తండ్రిను, పరిశుద్ధైన తండ్రిను నేను సంతోషపెట్టాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దాని వలన మనం చూసినట్లయితే కొందరి ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చినా గానీ పరలోక తండ్రి అయితే హ్యాపీ ఉన్నాం. యోసేపు ఒక మంచి నిర్ణయాన్ని బట్టి పరలోక తండ్రి జీవగల దేవుడు సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? పరలోక తండ్రిను జీవగల దేవుడు ఉన్నాడు, దేవుని మనం సంతోషపడుతున్నామా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా, ఇష్టం లేని పనులు చేస్తున్నామా? ఇష్టమైన పనులు మనం చేయాలి, ఆలోచన చేయాలి, ఇది మాట్లాడాలి, అది క్రియారూపంగా మనం చేయాలి. వచ్చి రాజ్యం ఇది బెదుగుడి స్తోత్రం ఎన్నోసారి చదువుతాను, కానీ మనం చేస్తున్నామా? మొదట దేవుని రాజ్యం ఇది. అప్పుడు ఏమవుతుంది? అడుగు వాటన్నట్టుగా ఊహించి వాటిన అన్ని విషయాలు మన దగ్గరకు జీవగల దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియులారా మన తండ్రి చిత్తం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోసేపు తండ్రి చిత్తం గ్రహించుకొని పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాం. కాబట్టి పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడిన తండ్రి హృదయాన్ని సంతోషపరిచిన
కుమారుని, బిడ్డను తండ్రి మర్చిపోతాడు. అసలే మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. కానీ ప్రత్యేకంగా తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే పిల్లలను జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అందరూ అది ఆపడానికి అంత శక్తి కలిగిన మనుషులు ఎవరు లేదు. సాతాను అసలే లేదు. ఏ పరిస్థితి ఉండలేదు అనమాట. జీవం కలిగిన దేవుడు ఒక వ్యక్తిను లేపాలని నిశ్చయం నిర్ణయించుకుంటున్నాను. తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే బిడ్డలను తండ్రి తప్పకుండా నిర్ణయం తీస్తాడు. వారు నిన్ను హెచ్చించాలి. కాబట్టి మనం చూస్తున్నట్లయితే మనం ఒకప్పుడు ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. ఆదాము ఒక పావాన్ని బట్టి. కానీ ఆయన కానీ పిల్లరా మనం తండ్రిని సంతోషపెట్టక మునిపే తండ్రి ఆలోచన చేశారు. మనల్ని హెచ్చించాలని, మనల్ని హెచ్చించాలని. దాని కొరకు క్రిస్తువును తండ్రి చేశాను. ఓడిపోయిన స్థాయిలో మానవులు ఎవరు ఉండవద్దు. దేవుని యొక్క దృష్టిలో ఓడిపోయిన స్థాయిలో ఉండవద్దు అని మనం అందరం హెచ్చి పొందాలి. పరదేశ అనుభవంలోనికి రావాలి. మహిమ అనుభవంలోనికి రావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో ఉన్న కనెక్షన్ మరలా రెస్టోర్ రావాలి, సమకూర్చబడాలి. కాబట్టి వారిని ఒకటి తండ్రి హృదయంలో నీవు ఓడిపోయిన స్థాయిలో ఉండవద్దు. తండ్రి జీవగల దేవుడు అదే కోరుతున్నాం. కాబట్టి నీవు ఓడిపోయిన స్థాయిలో ఒకవేళ ఉన్నామంటే దానికి కారణం దేవుడు కాదు. కారణం నేలోనే ఉంది అనమాట. దానికి జవాబు నేలోనే ఉంది. ఇంకా వేరే వారి దగ్గరే వెతికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలోనే ఉంది దానికి జవాబు. ఓడిపోయిన స్థాయిలో నేను ఉంటే దానికి నాలోనే ఉంది అనమాట. పరిష్కారం క్రీస్తు అనమాట. ఇప్పుడు ఈ క్రీస్తువుకు తగినట్టు మన ఆలోచన, మన మాటలు, క్రియలు మనం సెట్ చేసుకోవాలి. తండ్రికి జీవగల దేవునికి ఇష్టం మనం అర్థం చేసుకొని దానికి తగినట్టు బ్రతకడం. తెలియలేదేమో కానీ నేర్పించమని నేను చెప్పాలి. ఆ తగ్గిపో మనకు ఉండాలి. నన్ను నేర్పించి పరిశుద్ధాత్మ నన్ను టీచ్ చేయము. నాకు పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు ఉండాలి. కానీ చాలా సరే మనమే మన బోధకుడు ఉన్నారని ఓకే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధిస్తాడు. పోలీస్ మనల్ని బోధిస్తాడు, చక్కగా బోధిస్తాడు. యేసు గురు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాం. ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు మేలు ప్రయోజనం మేలు మన అనుభవం పొందుతున్నామా? పరిశుద్ధాత్మ టీచర్ పొందుతున్నామా? హోలీ స్పిరిట్ మనను నడిపిస్తాడు, సకల సత్యంలో నడిపిస్తాడు. దేవుని ఇష్టడు గలుగా బ్రదినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సహాయం చేశాడు. కాబట్టి ఏ టీచర్స్ కూడా మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. వారు నాకు సరిగా నేర్పించలేదు, సరిగా చెప్పలేదు, వారు క్లియర్గా సమయం నాకు ఇవ్వలేదు, ఇదంతా చెప్పడానికి వీల్లేదు. హోలీ స్పిరిట్ ఉన్నాడు, అవైలబుల్ గా ఉంది, 24 hours ఎల్లప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ స్వరం నీ కృపదేవుడు అనుగ్రహిస్తున్నాక పరిశుద్ధాత్మ దేవుడు టీచ్ చేస్తాడు. ఆ బోధ అయినా వినాలి కదా, దేవుని బోధ అయినా వినాలి కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధిస్తాడు. దానికి మనం లోపడాలి, దాని ముందు తగ్గించాలి. స్తోత్రం. కాబట్టి దేవుని ఇష్టడు బ్రతున్న వారిను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు తన మనల్ని చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నిద్రలో లేదు. ఇశ్రాయేలు ఒక పరివారుడు నిద్రపోలేదు, పునగుడు నిద్రపోలేదు. ఒకటి అందరం చూస్తున్న దేవుడు అన్నాడు. కానీ మనం రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. మన హృదయం చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన, మాటలు, క్రియలు నిరంతరం దేవుడు గమనిస్తున్నాం అనమాట. నిరంతరం కేర్ చేస్తున్నాం, నిరంతరం గమనిస్తున్నాం. నా కుమారుడు నన్ను పడుచుకొని బ్రతుకుతున్నామా, నన్ను ప్రేమిస్తున్నామా? స్తోత్రం. ఇంకా దేవుడు మనకు కృప ఇస్తాడు, అన్నింటిలో కృప ఇస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి, క్షమించడానికి, దీవించడానికి, మంచి ఆలోచన కలిగి ఇద్దరికి మేలు చేసుకొని బ్రతకడానికి కావలసిన సామర్థ్యం, శక్తి, జీవగల దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక. కాబట్టి దేవుడు తన చిత్తం ఉన్న వారిని తన దేవుని హృదయంలో సంతోషపెట్టు. దేవుని చిత్తానుసారం ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని జీవగల దేవుడు ఖచ్చితంగా వారికి ప్రమోషన్ ఇస్తారన్నమాట. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడే మనకు గొప్ప ప్రమోషన్ వచ్చింది. ఇంకా పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం మనం బ్రతున్నప్పుడు ప్రతిరోజు ప్రమోషన్ అనమాట. ఎవ్రీడే ప్రమోషన్. అందుకొరకు ఈ లైఫ్ బోరు లేదని బోరు కొట్టుకి. ఎవ్రీడే నూతన
మరి పరిశుద్ధాత్మ వలన దేవుడు నూతన పరుస్తాడు. ఎవ్రీడే దేవుడు సంతోషం, సమాధానం, నెమ్మది, బలం, జ్ఞానం, కృప దేవుడు అధికంగా అనుగ్రహించినాక ఎవ్రీడే అదే మహిమ నుండి అధిక మహిమలోనికి ఇంకరిస్తావడం ఎవ్రీడే అని ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మతో కలిసి జీవంగా దేవునితో కలిసి ప్రవర్తన మనం ప్రమోషన్ ఉందన్నమాట. మహిమ నుండి అధిక మహిమలో ప్రతిరోజు అన్నమాట. ఇంకా ఆఖరికి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో మహిమ శరీరం, సంపూర్ణ మహిమ, నిత్య మహిమ, జీవగలడు అనుగ్రహిస్తాడు. కుళ్ళిపోయిన శరీరం గురించి నువ్వు బాధపడ అవసరం లేదు. క్షేమ అవుతున్న శరీరం గురించి నువ్వు బాధపడ అవసరం లేదు. దేవుడు మహిమ శరీరం ఇస్తాడు. దానికి ముందు ఈ భూమిలో ఉన్నంతకాలం ఎన్ని రోజులు నీవు నేను బ్రతకాలి, ఆరోగ్యం అనుగ్రహించినాక, బలం అనుగ్రహించినాక కృప అనుగ్రహిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి డోంట్ వరీ. కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యమైన క్రిస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తెలుసు. కాబట్టి దేవునికి తెలుసు మన అవసరం ఏంటది. దేవునికి తెలుసు మనకు మహిమ కావాలని, సంపూర్ణ మహిమ కావాలని దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ స్థాయిలోనికి మనల్ని నడిపిస్తున్నాం అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడే సంపూర్ణ మహిమ దేవుడు యేసునామమున జీవంగల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. బాధపడవద్దు. అది చాలా గొప్ప ఆనందకరమైన అనుభవం అన్నమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడున్న దేశం గురించి పరలోక దేశం గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని వారు నివాసం చేసుకున్న భూమి, వారు దానికంటే శ్రేష్టమైన దేశం కొరకు వారు కోరేమని. ఇప్పుడు మనం ఏం కోరుతున్నాము? మోసమైన ఆశీర్వాదాల కొరకు మాత్రం కోరుతున్నామా, లేదంటే శ్రేష్టమైన దేశం కొరకు కోరుతున్నామా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మంచి ఆశీర్వాదాలు అనుభవించుకొని భూమిలో బ్రతుకుతున్నారు. కానీ వారి కన్నులు, మనసు మాత్రం ఇక్కడ లేదన్న. వారు పరలోక సంబంధమైన దేశం వరకు కోరేను. ఇప్పుడు నీవు నేను ఏం కోరుతున్నాము? ఉదయకాలం నీవు నేను ఏం కోరుతున్నాము? మన గొప్ప కోరిక ఏంటది? కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబును పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు సిద్ధపరిచాం. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు వారి ఎదురు చూస్తుంది. వారికి అర్థమైంది. ఫిబ్రవరికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు. భూమి ఆకాశం అందు కూడా తీసివేయబడతాయి. ఒకరోజు దేవుడు తీసివేస్తాడు. దానికి ముందు సంఘం ఎత్తపడుతుంది. బాధపడవద్దు. అప్పు ఈ భూమి ఆకాశం అంత పోయిన నా పరిస్థితి ఏమవుతుంది, బాధపడవద్దు. దానికి ముందే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. ప్రభు వస్తాడు. ప్రభు మన్ను తీసుకొని వెళుతాడు. నూతన ఆకాశం, నూతన యెరూషలేము కూడా, నూతన ఆకాశం, నూతన భూమి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. అలాగే ఇప్పుడున్న భూమి అందు కూడా దేవుడు అగ్నితో శుద్ధి చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఆదాము ఒక పాపాన్ని బట్టి శాపం భూమి మీద ఉంది అన్నమాట. కాబట్టి దానికి శుద్ధి చేయాలి అగ్ని ద్వారా. దానికి ముందు దేవుని నమ్మిన వారు, ఈశ్వరత్వం ద్వారా కడగబడిన వారు ఎత్తపడతారు. వారిని దేవుడు సెంట్రిస్టోన్లో వారు వెళతారు అన్నమాట. స్తోత్రం. ఇది సత్యం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, నువ్వు నేను బాధపడే అవసరం లేదు. నన్ను ఎవరు నా పరిస్థితి ఏమవుతుంది, నా చుట్టాలు నన్ను చూస్తారా, ఎవరు చూస్తారు, నా ఫ్రెండ్ నన్ను చూస్తారా, అలాంటి ఆలోచన కొన్నిసారి వస్తారు. కానీ స్తోత్రం, జీవంగల దేవుడు నన్ను చూస్తాడు అంత. స్తోత్రం. అలాగే జీవంగల దేవుడు కాబట్టి క్రిస్తువులో నీవు ఉండడం, ఆ క్రిస్తువు నన్ను నిత్యం కాపాడుతాడు. అలాగే నన్ను చూస్తాడు. కాబట్టి నీవు నేను డోంట్ వరీ, మనం బాధపడవద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం వైపున క్రిస్తు మహిమలో మీ ప్రతి అవసరం తెచ్చును. భూమి మీదే ప్రవర్తనప్పుడు ఆశలు తెరచబడుతుంది. ఇది మాత్రం కాకుండా నిత్యమైన మన అవసరాలు ఏంటిదని జీవంగా తెలుసు. ఆ అవసరం కూడా ప్రభు తీరుస్తాడన్నమాట. డోంట్ వరీ. కాబట్టి దేవుని కుమార్తె నేను బాధపడవద్దు. కానీ మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, పరిపరిస్తాం. ఇంత గొప్ప తండ్రిలో మన ప్రయాణంలో కలిసిన కాబట్టి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి మన బ్రతుకుతాం. క్రిస్తుని నమ్మిన రక్షణ పొందిన నీవు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రాణంతో చెప్పాలి, నీవు ఎందుకు బాధపడాలి, ప్రాణం మంది పొంగిపోవద్దు. జీవగల దేవుడు అండగా ఉన్నాం, నీవు ఆనందించుమని మనం
నడిపించాలి, మనం చెప్పాలి. ప్రాణమా నీవు ఆనందించము, ఒక దుఃఖంతో ఉండవద్దు, జీవం గల దేవుడు ఉన్నాడు మనకు అని చెప్పాలి. సోదరం మనమే చెప్పాలి, కొన్నిసారి మనమే చెప్పాలి, ఎవరు చెప్పడానికి లేదేమో. కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగిన వారు ఓడిపోయిన వారు కాదు, గెలిచిన వారు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు జీవన క్రిస్తు నామ పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందేమా? క్రిస్తువును హృదయంలో చోటించామా? నీవు ఇక బాధపడే అవసరం లేదు, ఎందుకంటే శ్రేష్టమైన ఆశీర్వాదం తండ్రి ఇచ్చామనమాట. కాబట్టి నీవు ఆనందించాలి, అందుగురించి నీవు హృదయం ఆనందించాలి, మనసు ఆనందించమని చెప్పాలి. మనస్సు ఆనందించాను, నీ హృదయం జీవంగా దేవుని ఆనందించాను. ఈ తరం ఎక్కడ చూసినా నాకు ఆనందించేందా లేదేమో, కానీ క్రిస్తులో ప్రియులారా ఆనందించుకోవచ్చు. జీవగల దేవునితో కలిసి ఆనందించాలి, ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాం. ఇప్పుడు నీ పక్షంగా ఎవరు లేదేమో, జీవగల దేవుడు పక్షంగా ఉండే నువ్వు జయం అనుభవిస్తాను. అల్లెలు జీవగల దేవుడు ఉండే చాలు ప్రియులు. కాబట్టి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో పాటు ఉన్నాం. ఆ దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని కేర్ చేస్తాడు అన్నమాట. మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. నిత్యం నీవు నేను ఆయన సొత్తుగా ఉండాలి. అందువరకు నిత్య నిబంధన తీసుకుని వచ్చాను. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా, ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్తం ద్వారా నిత్య నిబంధన, నూతన నిబంధన తీసుకుని వచ్చి మన ఎన్నో ఉద్దేశం నేను నిత్యం సొత్తుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడువబడవద్దు అన్నమాట. ఆదాము విడువబడినప్పుడు దేవుని యొక్క బాధ ఉంది అప్పుడు, కానీ అలాగే జరగవద్దు, అలాగే జరగవద్దని ప్రభు కోరుతున్నాం అనమాట. అలాగే జరగవద్దు. ఆదాము విడువబడినట్టు పాపం ద్వారా వారి దూరం అయిపోవాలి. అలాగే నా జీవితంలో మీ జీవితంలో జరగవద్దు అని తండ్రి దేవుడు తమనత్వం. అందుకొరకు యేసు రక్తం ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంది అనమాట. యేసు రక్తం తండ్రితో మనల్ని కనెక్ట్ చేస్తుంది. యేసు రక్తం దేవుని సన్నిధితో కనెక్ట్ చేస్తుంది, పరిశుద్ధాత్మతో కనెక్ట్. యేసు రక్తంలో ఆశ్రయిస్తాం. రక్తం ద్వారా మనం దేవా నన్ను ప్రభు మీ రక్తం ద్వారా కడుగుము అని ప్రార్థన చేస్తాం. ప్రభు రక్తం ఉంది, రక్తం మనం వాడుకోవాలి. పాపం కావాలి. యేసు రక్తం ఎంతైనా ఒప్పుకోవాలి. యేసు మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, మా వారిని మీ రక్తం ద్వారా కడుగుము, కాపాడుమని ప్రార్థన చేస్తాం. ఆ రక్తం నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. యేసు రక్తం అది మన మేలు కొరకే మాట్లాడుతుంది, ఈడ కొరకు అసలే మాట్లాడదు. మన మేలు కొరకు కార్చబడ్డాం, మన ఆశీర్వాదం కొరకు యేసు రక్తంలో ఆశ్రయిస్తాం. అది నిరంతరం మన మేలు కొరకు మాట్లాడే రక్తం. ఇంకా గొప్ప ప్రధాన యాజకుడుగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కూడా నిరంతరం మన పక్షంగా మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, ఎవరు నా కొరకు మాట్లాడడం లేదని దయచేసి బాధపడవద్దు. జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, యేసు రక్తం ఉంది, గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాం, పరిశుద్ధుల ప్రార్థన ఉంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళదాం. ఈ ప్రయాణం ముందుకు వెళదాం, పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం. కాబట్టి మనం ఎవరితో కలిసి ముందుకు వెళుతున్నాం? పరిశుద్ధాత్మతో కలిసి వెళుతున్నామా? కృష్ణతో కలిసి వెళుతున్నామా? అతో కలిసి వెళుతున్నాం. ఎవరో ఆలోచన చెప్పినా మనం ముందుకు వెళుతున్నాం. జీవంగల దేవుని స్వరానికి లోబడి ముందుకు వెళదాం. అదే మనకు మేలు. కాబట్టి సాతాను స్వరం అస్సలే ఉంటుంది. సాతానుకు మన హృదయంలో చోటు పోతుంది. యేసుక్రీస్తు మాటలకు చోటిస్తాము, దేవుని స్వరానికి చోటిస్తామండి. దేవుని స్వరానికి లోబడదాం. అలాగే ముందుకు వెళుతున్న నువ్వు ఎలాగ సిగ్గుపడతారు? అసలు సిగ్గుపడలేదు. జీవంగా దేవుని స్వరం విని ముందుకు వెళుతున్న నువ్వు అసలు సిగ్గుపడలేదు. దేవుడు ఒప్పుకోలేదు, సిగ్గుపడలేదు నువ్వు. అప్పుడు నువ్వు సిగ్గుపడతారు అని దేవుని స్వరం విని బ్రతున్నప్పుడు కూడా నీవు సిగ్గుపడతారని కూడా ఎవరైనా చెప్పిన అది సాతాను స్వరం, దేవుని స్వరం కాదు. కానీ యేసు రక్తం నేర్చుదాము, దేవుని కృపలో ఆశ్రయిస్తున్న నీవు మాత్రం సిగ్గుపడలేదు. కొందరు చెప్తారు, మనుషులు కూడా కొందరు చెప్తారు, నువ్వు సిగ్గుపడలేదు. ఎందుకంటే జీవంగల దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాను. ఆ దేవుడు చేతి నుండి మనను లాగే అంత సామర్థ్యం సాతానికి అస్సలు లేదు, అస్సలు వెరుపు లేదనమాట. కాబట్టి మనం ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుని కంటే గొప్పవాడు ఇంకా లేదనమాట. శక్తి గారుతాను పునరుద్ధరణ క్రిస్తువుని కంటే గొప్పవాడు ఎవరు లేదు. మహిమా పూర్ణ క్రిస్తువు కంటే గొప్పవాడు ఎవరు లేదు, గొప్పవారు ఎవరు లేదు. తిరిగిలేసిన క్రిస్తువు యొక్క పరిచయ ఆత్మీయ అంత శక్తి కలిగిన మనిషి భూమిలో ఎవరు లేదు.
దాన్ని బట్టి దేవుని స్థితిస్తాం. సాతాను కూడా లేదు, అంత శక్తి లేదు. ఎందుకంటే సాతాను ఆల్రెడీ శిలువ ద్వారా దేవుడు ఓడి చేశారు, నిరాయుధులు చేసేసారు. ఒకటి సాతానంతో త్రొక్కాలి. మనం క్రిస్తువుని కలిగిన నువ్వు సాతాను తొక్కుకొని నిదినం బతకాలి. దేవుని చిత్తం అనమాట. ఎందైనా తొక్కవచ్చు, సాతాను తొక్కాలి. సాతాను గరిలు ఏ సొమ్ములో లేమైపోయినారు. ఒకటి క్రిస్తువుతో కలిసి బ్రతకడం గొప్పదనిగా కొందరు అనుకున్నారు. కోళ్ళు, డబ్బులు చేతులు, బ్యాంగిలు ఉండే అదే గొప్పదన్నదా? కాదు. క్రిస్తువుతో కలిసి బ్రతకడం గొప్పదన్నదా? అది పాత దొంగల కాలంలోనే మోసే అర్థం చేసుకోండి. ఐగుప్తులో ధనం చేతులు ఉండడం కంటే దానికంటే గొప్పదైన క్రిస్తువు కొరకు ఎంత సహించిన పర్వాలేదు, శ్రమ సహించిన పర్వాలేదు, కూడా కాల్కులేట్ చేసినప్పుడు గొప్పదని అర్థం చేసుకోండి. కాబట్టి నీవు నేను కూడా అర్థం చేసుకోవాలి. క్రిస్తువు కొరకు నువ్వు ఎంత సహిస్తున్నామా, శ్రమలు పోగుతున్నామా, గొప్ప రివార్డు ఇచ్చాడని నిత్యమైన రివార్డు నీ కొరకు ఉంది అనమాట. అంతే నిత్యలోకి తండ్రి నిత్యమైన రివార్డు తప్పకుండా ఇస్తాడు. నీవు సిగ్గుపడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి ఉండడం అదే నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన రివార్డ్. అదే స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కలిగి బ్రతకడం అంతే. జీవగల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. అందువరకు తండ్రి తన కుమారుని ఇచ్చాడు. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం తండ్రికి నాకు మీకు ఇవ్వడానికి ఇట్లా ఏమీ లేదు. వాళ్ళు ఉండే ఇచ్చారు, దానికంటే సత్యమే లేదు. కాబట్టి క్రిస్తువులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది అనమాట. యుగాలు కూడా నువ్వు అనుభవించిన ఆగలేదు. ఇది ఊట అనమాట, ఊటలాగనమాట. ఎంత ఆశీర్వాదం నువ్వు అనుభవించిన సంతోష సమాధానం అనుభవించిన కొద్ది ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, తగ్గిపోయేది కాదు. అన్లిమిటెడ్ ఆశీర్వాదం అనమాట క్రిస్తు. అలాగే క్రిస్తువులోని ఆశీర్వాదం. కాబట్టి నువ్వు నిరాశ చెందలేదు, బాధపడలేదు. ఒక క్రిస్తువులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. ఒక క్రిస్తుతో కలిసి బ్రతకడం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపాను చేసినాక క్రిస్తుతో కలిసి బ్రతకడం చాలా గొప్ప ధన్యత. ఆ ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు సుధిస్తాం. వాక్యం ధర దేవుడు. కాబట్టి క్రిస్తుతో కలిసి బ్రతుకుతున్నాం. నీకు అవసరములు దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రిస్తు యేసునున్న మహిమలో నీ ప్రతి అవసరమును మెరకలుగా జీవంగల దేవుడు భూమిలో మాత్రం కాదు, యుగాలు నిత్య మీకు ఏం అవసరం అందరూ జీవంగల దేవుడు నిత్యలోక తండ్రి తప్పకుండా తెలుస్తాడు. కాబట్టి మన తండ్రి అంత గొప్ప వాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి. మన తండ్రిని మనం అర్థం చేసుకోవాలి. పరలోక తండ్రి జీవగల దేవుని సత్యగార్థ దేవుని అర్థం చేసుకోవాలి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. యేసు తండ్రిన దేవుని సత్య దేవుడైన దేవుని ఎరగడం, యేసుక్రీస్తును ఎరగడమే, గ్రహించుకోవడం, తెలుసుకోవడమే నిత్య జీవం. జీవగల దేవునితో కలిసి బ్రతకడమే అది నిత్య జీవం అనమాట. నిత్యం నువ్వు బ్రతుకుతుంది. వాక్యం దారి పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నువ్వు జీవం కలిగిన దేవునితో నిత్యం బ్రతుకుతుంది అనమాట. మేశ్వర రక్తం ద్వారా కడగబడితే నువ్వు పాదాల నరకములో నువ్వు వెళ్ళలేదు, శాతం లాగలేదు. రెండవ మరణంలో నువ్వు వెళ్ళలేదు. యేసు రక్తంలో ఆశ్రయిస్తున్న నువ్వు రెండవ మరణం నీ దగ్గర రాదు. కానీ యేసు రక్తం ద్వారా పాపశాపం పొందలేని వ్యక్తులు వారికి రెండవ మరణం ఉంది అని ఇటర్నల్ డెత్, అది ఇటర్నల్ పనిష్మెంట్ కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇటర్నల్ పనిష్మెంట్, ఇటర్నల్ పనిష్మెంట్ రెండవ మరణం. ప్రియులారా మనం చూసినట్టే నిత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదపూర్ణ పరిశుద్ధమైన ప్రేమపూర్ణ కరుణాపూర్ణ దేవుని నుండి దూరంగా ఉండే అనుభవం అనమాట. కాబట్టి దానిలో వెళ్లకుండా ఉండాలి అంటే మార్గం ఒక్కటి మాత్రం, అదే యేసుక్రీస్తు నంతరగం. యేసుక్రీస్తు వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిగా సమాధుల్లో తెలియలేచాడు. నా కొరకు మీ కొరకు మాత్రం కాదు, మనలందరి కొరకు అనమాట. ఏ మనిషి ఆత్మ కూడా నరకంలో పడవద్దు, పాదాలములు వెళ్ళవద్దు, సాతాను చేతులు ఉండవద్దని జీవం కలిగిన దేవుడు కోరుతాను. మరి మనం కూడా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ఆత్మ కూడా సాతాను చేతుల్లో ఉండవద్దు. అందరూ రక్షణ పొందాలి, నిత్య జీవనం పొందాలి, నిత్యమైన ఆనందం, సమాధానం, నెమ్మది అందరూ అనుభవించాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాలి అని ప్రభు కోరుతాను. పలానా రాష్ట్రం దేశంలో ఉన్నవారు మాత్రం దీవించబడాలి అని కొందరు కోరుతున్నారు. కానీ మన తండ్రి జీవగల దేవుని కోరుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు సంతోషం, నెమ్మది అనుభవించాలి అని మన పరలోక తండ్రి కోరుతాడు. మనం కూడా అదే కోరుదాం. మన పరలోక తండ్రి జీవగల దేవుడు అదే కోరుతాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి
నిత్య జీవనం పొందాలి, పాపక్షమనం పొందాలి, అందరికి సంతోష సమాధానం నెమ్మదిగా ప్రేమతో నింపబడి దేవుని ప్రేమించుకొని ఒకరొకరు ప్రేమించుకొని గౌరవించుకొని ఐక్యత కలిగి అందరం బ్రతకాలని జీవంగా దేవుడు కోరుతాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మన ఒక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమతో నింపబడి అందరి ఐక్యత కలిగి బ్రతకాలని జీవంగా దేవుడు కోరుతాడు. కాబట్టి జీవంగా దేవుడు అది కోరుతున్నామంటే సాతాన కోరిగా దాన్ని కొట్టాయనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేసి అందరూ పరిశుద్ధాత్మ వలన అభిషేకం నింపబడి దేవుని ప్రేమ నింపబడి ఆత్మ గురించి ఐక్యతలోనికి అందరం మెచ్చినట్టు ప్రియులారా మనం నిలబడదాం, ప్రార్థన ఇస్తాం. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడుతున్న ఐక్యత కొరకు నిలబడుతున్న సమాధాన బంధం ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుతున్న మీ అవసరాలు మరొకరుగా తీర్చబడినపడచ్చు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుధన మా ప్రేమ గడు తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి శుద్ధిస్తున్నాం ప్రభావ. వందనాలు తండ్రి, అనుదినం తండ్రి మాతో మాట్లాడుతున్న దేవా ఓడిస్తున్న మీకు ఆరాధన దేవా, మీకు ఆరాధన ఇస్తే మీకు వందనాలు. గొప్ప రక్షణ తండ్రి, తండ్రి గొప్ప దేవా, మీరు కృపవలన కరుణ ద్వారా తండ్రి అర్హులుగా మేము లేదు అయినప్పుడు కూడా యేసు రక్తం ద్వారా కడిగి మమ్మల్ని అర్హులుగా మార్చి మాకు అనుగ్రహించిన నిత్య జీవనం బట్టి ఆమె దర్శనం బట్టి దేవా మేమందరం హృదయం శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. సులువ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన ఛానల్ విక్టరీని బట్టి నిత్య జయాన్ని బట్టి మేమందరం శోధిస్తున్నాం. ఆమె ఛానల్ సాల్వేషన్ బట్టి నిత్య సాల్వేషన్ బట్టి నిత్య మీ కాపుదలను బట్టి ఛానల్ మీ ప్రణాళికను బట్టి మేమందరం శోధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా మేము కూడా దేవా మీ స్వరాన్ని అనుదినం మీతో కలిసి మనల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ప్రతి కృప మాకు అందరికీ ప్రభావ దయచేయండి. ఒకవేళ తండ్రి మేము ఆలోచన కానీ మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎస్ఐగా మా తండ్రి మిమ్మల్ని బాధపరిచిన ఆమె విషయాలు ఉంది ప్రభావ క్షమించమవుతుంది. మేము క్షమావణం అడుగుతున్నాం తండ్రి. దేవా మీరు ఎత్తున ద్వారా అడుగుతుంది దేవా ఇంకోన్న బ్రతుకైనా దేవా మిమ్మల్ని సంతోషపెట్టి మరి కృప మాకు అందరూ కొలేసిపోయి దేవా మాకు నేర్పించమవుతుంది. ఆ జ్ఞానం మాకు దేవా దయచేయమవుతుంది. సులువుగా చిక్కులు పెట్ట పాపం ఉండే తండ్రి దాని నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా విడిపించమని మా హృదయాన్ని కడుగు శుద్ధి చేయమవుతుంది. మా తలమెలను శుద్ధి చేయమవుతుంది. పరిశుద్ధపరచమవుతుంది. పరిశుద్ధపరచు మా హృదయాన్ని కడుగుమవుతుంది. కోపం సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సగలమైన దుష్టత విసరించుడని చెప్పిన తండ్రి దేవా వాక్యం ద్వారా శుద్ధి చేయము. తండ్రి యేసుక్రీస్తు క్షమించము. ఒకరొకరు క్షమించుకోండి, ప్రేమించుకొని హృదయ కృప తండ్రి మాకు దేవా దయచేయమవుతుంది. ఓహే డబా మా హృదయాన్ని కడుగుమవుతుంది. సాతాన అబద్ధాలు మాలో ఉండవద్దు తండ్రి. ఈ ఒక్క మనుషులు కూడా దేవా సాతాన అబద్ధాలు కానీ సాతాన సంబంధం ఏది ఉండవుతుంది మేము ప్రార్థనిస్తున్నాం. శుద్ధి చేయము మా హృదయాన్ని, ఇదొక హృదయాన్ని దేవా మీ పరిశుద్ధ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధ రక్తం ద్వారా, మీ పరిశుద్ధ యేసయ్య నీ నామం ద్వారా శుద్ధి చేయముతండి, కడుగుముతండి. మాకు మీ శుద్ధీకరణ కావాలి మేము కోరుతున్నాం. పరిశుద్ధ పరిశుద్ధి మా హృదయాన్ని కడుగుముతండి. మిమ్మల్ని అందరినీ కడుగుమంది పవిత్రపరచుముతండి. శుద్ధ హృదయం తండ్రి మాకు అందరి కూడా దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా మీ అభిషేకంతో కుమ్మరించు, మీ ఆలోచన దోచుంది, ప్రేమతో ముందు ఉంటాయి. ప్రేమ మా ఆత్మ నుండి ప్రవహించినట్టు ప్రేమించే బిడ్డగా ప్రతి కృప దేవా దయచేయముతండి. క్షమించే కృప అబలందరినీ మాకు దయచేయముతండి. సహన ఓర్పు మాకు దేవా దయచ ఫలించే అనుభవం మాకు దేవా దయం దేవా సిక్కబాక ఆరాధన ఓకే మాకు ఆరాధన స్వరతో బలమైన అభిషేకంతో కుమ్మరించి ప్రాణగాయాలు స్వస్థపరచబడ విశ్వాసం దేవ మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. స్ట్రాంగ్ ఫెయిత్ మాకు మీ మీద విశ్వాసం మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. కూడా బలపరిచి మమ్మల్ని నడిపించు తన ఇచ్చిన అనిత్య జీవన రక్షణ బట్టి అందరూ ప్రస్తున్నందు మా తోటి సహోదరి అందరిని బట్టి శోధిస్తున్నాం. అలాగే అన్నలు బట్టి కూడా శోధిస్తున్న వారికి అందరికి ప్రభావ రక్షణ జీవన త్వరగా ప్రభావ ఇప్పుడే దయచేయమని మా అందరూ ప్రార్థన చేస్తాం. రక్తంగా అభిస్తాం బయట దేవతలు పని చేయనక్కడ మేము ప్రార్థన చేస్తాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేసిన విషయంతో యేసుక్రీస్తు రెండవ రాక దాకుండా ఆమేన్. యేసయ్య మీద సో అందరికి వందనాలు. దేవుడు అందరికీ దీవించినాక అప్పగిస్తాను.